అరే అసలే టైం అయిందిరా, వాడు మళ్ళీ సేట్ అరుస్తాడు. త్వరగా రండి, వెళ్దాం. అవునవును, త్వరగా. అరే చికెన్ పడిపో, త్వరగా రా. కానీ త్వరగా వెళ్ళండి. ఎవడు మధ్యలో గొడవ వేసుకుంటున్నాడు. సిద్ధార్థ్, ఏయ్ ఆగు. సిద్ధార్థ్, ఏయ్ సిద్ధు ఆగు. సిద్ధార్థ, హలో, నేను వస్తున్నాను, ఇంటికి వస్తున్నాను. ఎన్నిసార్లు పిలవాలి? నువ్వు వెయిట్ చేయక్కర్లేదులే, నేను బయలుదేరి కావాలంటే వచ్చేస్తాను. చాలా బాగుంది, ఎంతో బాగుంది. నేను పుట్టినప్పటి నుంచి ఇటువంటి పని చూసిందే లేదు. అయితే మీతో పనిచేసే వాళ్ళే బానే ఉన్నారు కదా? వాళ్ళందరూ చాలా రోజుల నుంచి పనిచేయటం వల్ల నాకు అనిపిస్తున్నట్లు వాళ్ళకి అనిపిదిలే. లేదు, మీకు అలా అనిపించిందంటే అన్ని నోట్ చేసుకోండి, పార్టీ సెక్రటరీకి చెప్పాలి కదా. అది నేను అప్పుడప్పుడు నోట్ చేస్తున్నానులే. ఒకేసారి 12 గంటలు పనిచేసే దాని గురించి, తలుపు లేని బాత్రూమ్ లో స్నానం చేయడం గురించి, ఉప్పు లేకుండా అన్నం తినేదాని గురించి నాకే ప్రాబ్లం లేదు. ఏంటి సమస్య? కానీ కొంచెం గాలి, కొంచెం వెళ్తున్న చోట మనం పనిచేస్తే కొంచెం బాగుంటుంది అనుకుంటారా? ఎందుకు కొంచెం గాలి కొంచెం వెళ్తురని చెప్తారు? మంచి గాలి మంచి వెళ్తురు వచ్చే చోట నేను పని చూపిస్తాగా. అది చాలు. ఊరికే చెప్పకూడదురా, వెలుతురు గాలి బాగా వస్తుంది. చూడు చూడు, ఆయనకి ఏమైందో చూడు. ఇంతవరకు ఏం కావాలో చెప్పండి. అలాగా, బాకీ ఉన్నది ఇంకొక 2 అవర్స్ లో పంపిస్తాను. చేయొచ్చు, నేను చెక్ చేసి మేనేజర్ దగ్గర సరేనా? లేదు, నేను కాల్ ఫార్వర్డ్ చేస్తాను, మీరు దాంట్లో చూసుకోండి. మీరు తెలుగు వాళ్ళ? నేను మీ యజమాని చూడాలి. మేనేజర్ దగ్గర అడిగిన తర్వాత ఇక్కడ జరిగే అన్యాయాల గురించి అర్థమయ్యేటట్టు నేను కంప్లైంట్ రాసి తీసుకొచ్చాను. ఇది ఆయనకి అందియండి. మీరెవరు? నేను అంత పెద్దవాడిని కాదు, పని వాళ్ళు పడే కష్టాన్ని యజమానులకు చెప్పేవాడిని. అది మాత్రం ఆయనకి చెప్పండి. నేను వెయిట్ చేస్తాను సార్, మీరు తీసుకెళ్ళండి. రెడ్ సెల్యూట్ కార్యకర్త, వెల్కమ్ టు దుబాయ్. ఏంటిది ముకుందో, వెళ్తున్నావా ఏంటి? ఊర్లో మన ఇద్దరి మధ్య చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, వాటిని అక్కడే మర్చిపోవాలి. ఇక్కడ దాకా తీసుకొస్తావా ఏంటి? రండి, వచ్చి కూర్చోండి. రండి, కూర్చోండి. తర్వాత ఏంటి విశేషాలు? ఊర్లో కంపెనీలన్నీ మూసేసిన తర్వాత ఇక్కడికి వచ్చి కూర్చోండి కూర్చోండి కూర్చోండి. నేను తమాషా కన్నాలే. చెప్పు, ఏం తీసుకుంటావు? కాఫీనా, జ్యూసా, లేక టీనా? 1 minute. మిస్ మెర్లిన్, గెట్ మీ ఏ జ్యూస్. నా కంప్లైంట్ మీరు చూసారా? చూసా, చదివా. ఇంకా నువ్వు రాజకీయాలను వదలలేదు కదా. కంప్లైంట్ రాసినా కూడా నువ్వు రాసిన తెలుగును చూసి నేను అబ్బురపడ్డాను. చాలా తెలివిగా నువ్వు సమస్యలన్నింటినీ కనిపెట్టి రాశావే. ఒక యూనియన్ లీడర్గా ఉండి కూడా ఇక్కడికొచ్చి అన్ని పనులన్నీ శ్రద్ధగా చూడటం నాకు తెలిసి వెరీ లాస్ట్ లాజికల్ ఎక్స్పీరియన్స్. ఊరి నుండి వచ్చిన తర్వాత ఐ రియల్లీ మిస్ ఇట్. కీప్ ఇట్ హిమ్. ఎస్ ప్లీజ్. తాగండి తాగండి. 100 కొద్ది శ్రామికులున్న ఈ కంపెనీలో మీరు జాయిన్ కావడం నాకెంతో గర్వంగా ఉంది. అందుకనే మీ అర్హతకు అలాగే మీ నిజాయితీకి తగిన పనిని ఇవ్వటం కుదరలేదు. ఇప్పుడే నాకు నెమ్మదిగా ఉంది. పోరాటం చేసేదనేది నా ఒక్కడి సమస్య కాదని మీరు అర్థం చేసుకున్నారే, నాకు అదే చాలండి. అయ్యో, ఆ విషయం నేను అప్పుడే మర్చిపోయాను. ఇప్పుడు నీకున్న సమస్య ఏంటంటే నీకు ఒక మంచి ఉద్యోగం కావాలి. మీకు ఏం పని ఇవ్వాలి? శ్రామికుల నుంచి ఎలా పని తీసుకోవాలనే దానిలో కదా మీకు అనుభవం ఉంది. సరే, పర్వాలేదు.
ఒళ్ళు అలసిపోకుండా నాయకులు చేసే పని ఒకటి నా దగ్గర ఉంది. మీరు ఒక పని చేయండి. ఇదిగో ఈ డేటాస్ అన్నీ ఈ ల్యాప్టాప్లో కాస్త ఫీడ్ చేస్తారా? బీదవాడికి పని దొరకకపోవడం ఎక్కువ అవుతూనే ఉంది. అందువలన ఆకలి బాధలు పెరుగుతున్నాయి. పని చేసే చేతులకి కంప్యూటర్ అక్కర్లేదు. కంప్యూటర్ మనకొద్దు. పార్టీ పాత తీర్మానాన్ని నుంచి కొంచెం మారినా కూడా నా మనసులో నేను ఎప్పుడూ ఎదురిస్తా. దీని గురించి మీకు తెలియదు కాబట్టి సరే వదిలేయండి. ఇంతవరకు నాకేం అర్థమైందంటే శ్రామిక క్యూబా ముకుందం డబ్బులు సంపాదించడానికి దుబాయ్కి వచ్చి చేరావు. నడుము వంచి పనిచేయటం చేతగాదు, భాష కూడా తెలీదు, కంప్యూటర్ నాలెడ్జ్ కూడా లేదు. ఇవన్నీ తెలిసిన వాళ్ళే ఇక్కడ నానా కష్టాలు పడుతున్నారు. వీటన్నిటికంటే నీకు బాగా తెలిసిన పని పోరాటం చేయటం. అది ఇక్కడ చేయటం కుదరదు. నువ్వు దేనికి పనికొస్తావో నీకే తెలియదు కాబట్టే ఆ జ్యూస్ అక్కడ పెట్టు, బయటి బాయ్ ఇక్కడి నుంచి. సిడి సైడి యు తెలుగు ఎంటి రామారావు, నాగేశ్వరరావు, చిరంజీవి. వాట్? ఎంటి రామారావు, నాగేశ్వరరావు, చిరంజీవి. అరే చిరంజీవి కాదమ్మా, మెగాస్టార్ చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి. న్యూ ఫిల్మ్, సేల్ ద సిడి. ఫౌదరం. నో జాబ్, నో హౌస్, నో టీవీ. యూ నేపాలీ? ఐ శ్రుమి చైనా. చైనా? కమ్యూనిస్ట్ చైనా? గ్రేట్ కమ్యూనిస్ట్ చైనా.你能找到一份好工作，下次我们见面的时候买我的 CD 哈。విదేశీయులు అన్యాయములు లేని ఒక చైనా, ఉద్యోగస్తులను మదించి ప్రజలు నిండిన ఒక చైనా, మంచి మానవత్వం నిండిన చైనా, మంచి దేశం చైనా. విదేశీయులు అన్యాయములు లేని చైనా, పనిచేసే వాళ్ళని మదించే జనులున్న చైనా. మేడం సిడి నో థాంక్స్. ఏ చైనా అమ్మాయి, చైనా వెయిట్. యూ చైనా, ఐ ఆంధ్ర కమ్యూనిస్ట్. చైనా ఫుల్ కమ్యూనిస్ట్, ఆంధ్ర ఫుల్ కమ్యూనిస్ట్. యువర్ మావసేతు, మై లీడర్ ఇస్ నారాయణ. పోరాడదాం. చైనా ఇండియా ఇంతకు ముందు యుద్ధం చేసినప్పుడు మేమందరం చైనా పక్కనే ఉన్నాం. తర్వాత ఇండియా చేసిన స్ట్రైక్ 1942, వాళ్ళు కూడా అప్పుడు బ్రిటన్ వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేశారు బాగా. అది అంతా మీరు ఎప్పుడు మర్చిపోకూడదు. మీరు దొంగ వీడియోలు అమ్ముతున్నారేంటి? అది చాలా బ్యాడ్ కదా. 不知道你在说什么，不买 CD 就算了。చైనా, బిచ్చగాడు బ్యాగ్ కన్నా మోసం. ఎవరది? దొంగడు పట్టుకోండి. అందరూ రండి, దొంగడు పట్టుకోండి. దొంగడు. ఎవరువయ్యా దొంగ? తాగేదానికి కొంచెం నీళ్ళు ఉందని బ్యాగ్ తెరిచి చూశాను, దానికి దొంగ అంటావా? నా బ్యాగ్ లో చూడాలంటే నన్ను అడగాలి కదరా. అందుకు నువ్వు బ్యాగ్ నీ చేతుల్లో కదా పెట్టుకుని ఉండాలి. అది ఒక పని కోసం ఒకడు చెప్తానని దానికి ఈ పార్క్ లో వెయిట్ చేయండి ఒక పిచ్చాడు చెప్పాడు. 600 ఏకరు ఉన్న ఈ పార్క్ లో పొద్దు నుంచి తిరుగుతున్నాను వాడిని వెతుక్కుని. నన్ను ఏమారు చేశాడు. ఆకలిస్తుంది, ఊపిరి వేస్తుంది అని కొంచెం నీళ్ళు తాకుదామని మీ బ్యాగ్ వెతికాను, క్షమించుకోండి. అది సరేలే, నువ్వు వేసుకున్న డ్రెస్ చూస్తుంటే చాలా పెద్ద పనిలో ఉన్నట్లున్నావే. పనేమి లేదు కదా. మీరేం పని చేస్తున్నారు? నాకు పని ఉంటే నేనెందుకు పార్కులో పనుకుంటాను? అప్పుడు ఏంటంటే మనం ఇద్దరు ఒకే రూట్ లో వెళ్తున్న బండిలు.
నా పేరుని నేనే ఇంట్రొడ్యూస్ చేసుకుంటాను. నా పేరు జేమ్స్, నేను కాచిగూడ నుంచి వస్తున్నాను. నా పేరు ముకుందా, నేను విజయవాడ నుంచి వచ్చా. థ్యాంక్ యూ. అప్పుడు కామన్ సబ్జెక్ట్ ఒకటి మీ దగ్గర మాట్లాడాల్సింది ఉంది. మీకు ఓకే అంటే వెళ్ళారు. ఓ సారీ, మీకు అరబిక్ రాదు కదా, నాతో పాటు రండి.